ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశ్రదమునకు కారణభూతులైన మా ప్రభువా, నేడు ఒక రీతికున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ ఆవరణలోకి రాగలే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. మాకంటే చిన్నవారు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు, సర్వ అంగులు కలిగిన వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా మేము బతుకున్నామంటే కేవలం ఇచ్చుత కృప, మీ సహాయం, మీ కరుణ మా పట్ల మీరు చూపారు కాబట్టి ఇక్కడ జీవిస్తూ ఉన్నా. మీరు మమ్మల్ని రక్షించుకున్నారని ఆయన మీ ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు. దేవా, ఏది చెడో, ఏది అపవిత్రతో, ఏది భక్తో, ఏది మేలో అయ్యా నీ ఆత్మ సహాయం ద్వారా మీరు మాకు బయలుపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవానైనా మీరు ఇచ్చిన ఆత్మ సహాయానికే మీకు స్తోత్రాలు. దేవ, ఈరోజు మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటుండగా మా స్తుతుల మీద మీరు ఆశీనులే ఉండండి. మీరు మాకు ఇచ్చిన రక్షణకే మీకు స్తోత్రాలు నాయన. పాప క్షమాపణకే మీకు స్తోత్రాలు. మా అతిక్రమములను నీ రక్తం చేత కడిగివేశారు. నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతికి చెప్పుకుంటూ వచ్చిన వారిని బట్టి మీకు వందనాలకు రావాల్సిన వారు రాగలగటానికి మీరే సహాయాన్ని అనుగ్రహించేవారు. మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందవారు. యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనందరూ లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని మనం చదువుకుందాం. ప్రియులు ఉన్నమట్ల విజయశేఖర్ గారు మన మధ్యకు వచ్చారు కనుక వారు వర్తమానం అందిస్తారు. కాబట్టి ఈరోజు కీర్తన గ్రంథము, కీర్తనలో నుండి ఒక అధ్యాయాన్ని మనం చదువుకుందామండి. ఈరోజు 5వ అధ్యాయం చదువుకుందాం. ఒక వచనం చదువుతూ ఉంటుండగా 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అలాగే ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. మరి రజిత రావటం చాలా సంతోషం. మరి వచ్చిన వారిని గౌరవిస్తూ వారికి అవకాశాన్ని కల్పిద్దాం. ఈ అధ్యాయాన్ని ఒక వచనాన్ని రజిత చదువుతారు, 2వ వచనం మనందరం కలిసి చదువుదాం. అలాగే ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. రండి. కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనం నుండి. కీర్తనలు 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవినపెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకపు మాటలాడుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిశ్చయము ఆనందధ్వని చేయుదురు. దేవుని వాక్యం. మంచిదండి. అలాగే నిలిచి ఉండగా ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. మరి సారోను ఆరాధన జరిగిస్తూ ఉంటుండగా నిరీస సారోను కలిసి ప్రభును స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఏక మనసుతో, ఏకాత్మతో ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే ప్రభుని ఆరాధించడానికే, ప్రభును స్తుతించడానికే. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగిన మనము ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ఏక స్వరాలతో, ఏక భావంతో స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం.
అందరు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. అందరూ స్తోత్రాలు చెప్తూ యేసయ్యా నీకు స్తోత్రం. ఈ వారం మొత్తం మమ్మల్ని కాపాడినందుకు వందనాలు యేసయ్యా అని స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం 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 దేవా నీకు స్తోత్రం. వ్యాధులలో బాధలలో యేసయ్యా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. కష్టంలో నష్టంలో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు యేసయ్యా. నీ యొక్క నామం మాతో ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండకండి. నాకేంట్లే, నేను బాగున్నాను, నేను జీవిస్తున్నాను, నేను బ్రతికే ఉన్నాను, నాకేంటి, నాకు ప్రతి ఒక్క అవసరత తీరుతుంది, నేను అన్నీ బాగానే సంపాదించుకున్నాను అని అనుకోవద్దండి. దేవుని సన్నిధిలో ఆయన ముందు ఏది సరిపోదండి. మనకి దేవుడు ఇచ్చిన అవకాశం, ఆయన ఆరాధించే అవకాశం, ఆయనను ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఎందుకు పనికిరాని దాన్ని నన్ను నిలబెట్టుకున్నావయ్యా. నీ సన్నిధానంలో మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలయ్యా. అందరూ ఒకసారి పశ్చాత్తాపంతో ఆయన ఆరాధిద్దాం. అయ్యా నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను పాపము చేశాను నీ ఎదుట, ఎన్నో దోషములు చేశాను, నాకున్న పరిస్థితులలో నేను ఎన్నో అసహ్యమైన కార్యములు చేస్తున్నాను అయ్యా. నీకు మాత్రమే తెలుసు. నీ యందు నేను ఒప్పుదలతో నేను ఆరాధిస్తున్నాను. నా మీద నీ అభిషేకంను, నీ ఆత్మను నింపు యేసయ్యా అని ఆరాధిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నేను ఏం చేసినాను, నేను ఎలా ఉన్నానో నువ్వు నన్ను క్షమిస్తూనే ఉన్నావు యేసయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ జాలి ఎంత గొప్పదయ్యా. అయ్యా నువ్వు నా కోసం నీ యొక్క రక్తాన్ని మొత్తం చిందించావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు యేసయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు. ఎవరు నన్ను ప్రేమించకపోయినా, ఎవరు నన్ను ఆదరించకపోయినా, కష్ట సమయంలో నష్ట సమయంలో నువ్వు నన్ను ఆదరిస్తున్నావు తండ్రి అని అందరూ ఒకసారి ఆయనను ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం
నీకు స్తోత్రమయ్యా. సజీవుడై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రము. రోషము కలిగి ఉన్న దేవానికి స్తోత్రము. మమ్మల్ని మేపుచున్న దేవానికి స్తోత్రము. మమ్మ కాపాడిన దేవానికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి స్తోత్రమయ్యా. మహిమగల రాజ్యానికి స్తోత్రమయ్యా. అద్భుత కరుడానికి స్తోత్రము. ఆశ్చర్యకరుడానికి స్తోత్రము. మహోన్నతుడానికి స్తోత్రము. అయ్యా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రం అయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు. యేసు రాజానికి స్తోత్రాలు. మహిమకు పాత్రుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలయ్యా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడానికి స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు. నీకే స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు. నీ నామానికి స్తోత్రాలు. యేసయ్యా వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ఆయన నామని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పుష్పగారు ప్రార్థన చేస్తారు. వారితో అందరూ మోకరించండి. కూర్చోండి. పుష్పగారు ప్రార్థన చేస్తుంటుండగా ప్రభుత్వం స్తుతిస్తుంటుండగా వారితో కలిసి ప్రభుత్వం స్తుతిద్దాం. ఆయన మాట్లాడతారు. ఈ మందిరంలోకినైనా నడిపించండి. ప్రతి బిడ్డనైనా ప్రణాళించండి, సహాయం చేసండి. వాటిల్లో మీరు ఉన్నారండి, నడిపించండి, సహాయం చేసండి. బిడ్డ ఆరాధనలో మీరే ఉన్నారండి, సహాయం చేస్తానైనా. బిడ్డతో సంఘమంతా ఎగేపించకుండా సహాయం చేసండి. అయినా బిడ్డ ఆరాధన చేసినప్పుడు మీ కృప, దయ, ప్రణాళించండి, సహాయం చేయమని అడుగుతున్నాం. గ్రామాలను జీవించి ఆశ్రయించిన గ్రామంలో బిడ్డలైనా అనేక మంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారండి. ప్రతి బిడ్డనే ముక్తి స్వస్థపరుస్తుందండి, సహాయం చేయమని అడుగుతున్నామండి. అలాగేనైనా దేవా మా సంఘంలో బిడ్డలైనా దేవానైనా ఆ బిడ్డలైనా ప్రభుత్వం భద్రపరిచి సహాయం చేయండి. మీ చిత్తంలో ఏమైందో ప్రభువానైనా నేను ఆ బిడ్డను ముక్తి స్వస్థపరుస్తుందండి, సహాయం చేయమని అడుగుతున్నామండి. బిడ్డలకి భార్యకి ఓదార్పుని దయచేయండి, సహాయము చేయమని అడుగుతున్నామండి. గృహం చుట్టూ మీ దేవతను ఉంచకండి, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. దైవజనులు వచ్చారు తండ్రి, మా మధ్యకి వచ్చారు తండ్రి. ఆ బిడ్డనైనా ఏ వాక్షు నింపుతున్నారో తండ్రి, ఇని మేము విడిచిపెట్టకుండా తండ్రి. గ్రహించే జ్ఞానము జ్ఞాపకశక్తి దయచేయండి, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. సంఘాన్ని సంఘ బిడ్డలే దీవించి ఆశ్రయించి కాపాడు దీవించమని సహాయము చేయమని ఆయన రసిని ప్రార్థనని సంధించుకోమని యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. కూర్చున్నామండి. ప్రియులను వాక్యం చదివిన రజిత గారికి, మొట్టమొదటి ప్రార్థన చేసిన అంజలి గారికి, ఆరాధన చేసిన పుష్ప గారికి ప్రత్యేకమైన తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో దైవ వర్తమానం మనం విద్దాం. మరి ఈరోజు పోలియో డ్రాప్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని గురించి కొంతమంది పిల్లలు తీసుకుని వెళ్ళటం, కొంతమంది డ్యూటీలకు వెళ్ళటం, వారి డ్యూటీలు చూసుకొని వారి డ్యూటీలు వారు వెళ్ళి మళ్ళీ రావటం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది లేటుగా వస్తూ ఉన్నారు, ఇక్కడ రాలేదు, వస్తూ ఉన్నారు. వచ్చిన మనందరం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులు కొడమంటలు చేశారు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభువులో రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. లోకసు వార్త 19వ అధ్యాయం. లోకసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యం కొరకు ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన.
నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవ మీకు వందనములు. నాయన ఈ ఉదయకాల సమయంలో లోకసు విత్తబడబోతున్నటువంటి వాక్యము వారి హృదయంలో నాటింపజేయండి. నాటబడినటువంటి ఆ యొక్క వాక్యమునకు నీరు కట్టి ఫలింపజేయండి. దీనదాసుడనైన నన్ను మీ రెక్కల చోటున భద్రపరచండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని త్వరలో మా కొరకై రాని ఉన్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఇక్కడ రక్షణ అనేది మనకు కనిపిస్తూ ఉంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారి కొరకి మాత్రమే ఆయన ఇహలోకానికి వచ్చినట్లుగా లేఖన భాగాలు మనము చూస్తూ ఉన్నాం. రండి, అపోస్తల కార్యములు లోకసువార్త 15వ అధ్యాయము. లోకసువార్త 15వ అధ్యాయము. లోకసువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని ఇక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు గురించి మనకు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క లోకసువార్తలో లోకసువార్త 15వ అధ్యాయంలో ఉన్న 32 వచనాలలో పై 2 వచనాలు తీసేస్తే 3వ వచనం నుంచి 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 8వ వచనం నుంచి 10వ వచనం అక్కడ ఒక వెండి నాణెం గురించి కనిపిస్తూ ఉంది. ఒక వెండి నాణెము. చూడండి, వచనాలు ఎన్ని ఇస్తూ ఉన్నారు. వచనాలు ఇక్కడ గొర్రె పిల్లకు 5 వచనాలు ఇచ్చినారు. గొర్రె పిల్లకు 3, 4, 5, 6, 7 5 వచనాలు గొర్రె పిల్ల కొరకు కేటాయించినారు. వెండి నాణెం కొరకు 8, 9, 10 3 వచనాలు గొర్రె పిల్ల కొరకు కేటాయించడం జరిగినది. నాణ్యం, వెండి నాణ్యం కొరకు. ఇక్కడ 11 నుంచి 32 వరకు 11 నుంచి 32 వరకు తప్పిపోయిన కుమారుడు గురించి చూడండి. ఇది ఒకే అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభుల వారు మరి ఉపమానము లేకుండా ఏ ఒక్క వాక్యము ఆయన బోధించినట్లుగా మనకు కనబడదు. ఈ ఉపమానాలు కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే సువార్తలలో మాత్రమే. ఆ సువార్తలలో కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఆఖరికి యోహాను కూడా సువార్తే. అయితే యోహాను సువార్తలో ఒక్క ఉపమానం కూడా కనిపించదు. యోహాను సువార్తలో ఒక్క ఉపమానం కూడా కనిపించదు. ఇక్కడ 3 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా సువార్తలలో మొత్తం ఎన్ని ఉపమానాలు చెప్పబడినవో ఐడియా ఉందా ఏమైనా? 3 సువార్తలలో ఎన్ని ఉపమానాలు? మొత్తం 42 ఉపమానాలు చెప్పబడినాయి. మొత్తం ఎన్ని? 42 ఉపమానాలు చెప్పబడినాయి. అయితే ఈ ఉపమానాల్లో మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో 30 వచనాల్లో ఎన్ని
ఉపమానాలు మనకు చెప్పబడినవి అంటే 3 నుంచి 7 వరకు ఒక తప్పిపోయిన గొర్రె పిల్ల ఎన్ని వచనాలు? 5 వచనాలు. అట్లనే మరి 8, 9, 10 పోయిన వెండి నాణెము గురించి, మరి 11 నుంచి 32 వరకు అనగా 20 వచనాలు. ఈ 20 వచనాలు ఎవరి గురించి చెప్పబడినాడంటే ఒక తప్పిపోయిన మనుష్యుడు గురించి. అక్కడ గొర్రె పిల్ల, నాణ్యము, ఇక్కడ మనుష్యుడికి ఎంత విలువ ఇచ్చినాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. గొర్రె పిల్ల ఎన్ని గొర్రెలు ఉన్నవి? ఉన్న 100 గొర్రెలలో ఒక్కటి తప్పిపోయినది. 99 ఉన్నది, ఒకటి పోతే పోయిందని వదిలేస్తారా? వదల్లా. నశించిన దానిని వెదకి రక్షించడానికి అట్ ది సేమ్ టైం మరి 8వ వచనం నుంచి 10వ వచనం, 8, 9, 10 వచనాల్లో ఒక నాణ్యం గురించి, ఆ నాణ్యము దొరికేంత వరకు అది వెతుకుతూనే ఉంది. అయితే ఇక్కడ 11 నుంచి 32 వచనాలు ఒక మనుష్యుడు గురించి వ్రాయబడి ఉన్నది. అంటే ఈ 30 వచనాల్లో 5 వచనాలు గొర్రె పిల్ల కొరకు. పర్సంటేజ్లు కట్టుకుంటే 15% గొర్రె పిల్లకి ఇచ్చాడు. ఈ నాణానికి 10 వచనాలు 10% నాణానికి ఇచ్చినాడు. అంటే మొత్తం ఈ 2 కలిపి ఎంత అయింది? 25. రిమైనింగ్ 75% దేనికి ఇచ్చాడంటే మనుష్యుడికి ఇచ్చాడు. తప్పిపోయిన మనుష్యుని కొరకు. అంటే మన మీద ఆయనకు ఎంత మరి ప్రేమ ఉన్నది. మన మీద ఏ ఒక్కడు నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. ఏ ఒక్కరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆయన మన కొరకు మరి దీర్ఘశాంతరము వెళ్ళినటువంటి వాడు ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఎంతకాలం అయింది వెళ్ళి? దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళారు. ఎందుకు తిరిగి రావడం లేదు? ఏ ఒక్కరు నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. 2వ రాకడ గురించి మీకు చాలా వివరంగా చెప్పాను. ఆ 2వ రాకడలో ఏమి జరగాలి? సువార్తీకరణ మొట్టమొదటిగా జరగాలి. సువార్తీకరణ. ప్రతి మూలకు కూడా సువార్త ప్రకటించబడాలి. అట్లా చాలా చెప్పుకొచ్చాను. 3వ ఆలయం కట్టాలి, ఇంకా చాలా ఉన్నవి. ఆ 2వ రాకడ గురించి మీకు చెప్పినప్పుడు చెప్పాను. అయితే వెళ్ళిన వారు ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు? దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు. కనుక ఆయన మరి మన కొరకు ఎంత సమయం కేటాయించారంటే అవుట్ ఆఫ్ రూపాయి మనం చూసుకుంటే మన కొరకు 75 పైసలు మన కొరకు ఆయన ఖర్చు చేసినట్లుగా కనిపిస్తుంది. 10 పైసలు మరి ఆ నాణానికి, 15 పైసలు గొర్రెకు. కనుక మన ఎడల ఆయనకు ఎంత ప్రేమ ఉన్నది అనేటువంటిది ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, ఇక్కడ 17వ వచనంలో బుద్ధి వచ్చినప్పుడు, ఎవరికి బుద్ధి వచ్చినప్పుడు? తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు. అంటే ఇక్కడ దాన్ని ఏమని మనం పిలవాలి అని అంటే రిపెంటెన్స్, మారు మనస్సు. ఇక్కడ మనం దాన్ని ఏమని పిలవాలి? ఆయనకి ఏమొచ్చింది? పాడైపోయి వెళ్ళిపోయినాడు. మొత్తం ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో ఆయన ఉన్నదంతా పాడు చేసుకొని మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి.
తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో అతను ఒక పందులు మేపుకునే వాని దగ్గర కూలిగా చేరాడు. ఆ పందులు తినే పొట్టు కూడా ఆశించాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు రండి, ఇక్కడ రిపెంటెన్స్ అనేది మారు మనస్సు. రిపెంటెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ దినాన్న దేవాది దేవుల వారు, త్రియేక దేవుల వారు మనకు ఏ విషయమే మాట్లాడబోతూ ఉన్నారనగా మారు మనస్సు. మారు మనస్సు 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. 15వ అధ్యాయం లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో అటువలే మారు మనసు అక్కరలేని, చూసారా, సరిగ్గా మీరు ప్రతి మాట కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. మారు మనసు అక్కరలేని. ఇదంతా మన కొరకు రాసినదే, ఇదంతా మన కొరకు రాసినదే. మారు మనసు అక్కరలేని, కావాలని వేషాలు వేసుకొని వస్తున్నాం, కానీ యాక్చువల్ రిపెంటెన్స్ మన దగ్గర లేదు. యాక్చువల్ రిపెంటెన్స్ మన దగ్గర లేదు. మారు మనసు మన దగ్గర లేదు. మారు మనసు మన దగ్గర ఉంటే మనలో ఎవరిని చూపించుకుంటాం? క్రీస్తును చూపించుకుంటాం. మనలో ఎవరిని చూపించుకుంటామంటే క్రీస్తును చూపించుకుంటాం. ఆ క్రీస్తుని చూపించుకుంటున్నామా లేదా అనేది, మనము నిజ క్రైస్తవులమా కాదనేది మీకే తెలియను. కనుక ఇక్కడ చూడండి, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే